Ready, sir. Clap in. Sound. Running. By 21, take one. Clap. Action. ఇండస్ట్రీలో చాలా మంది భార్యాభర్తలు విడిపోతున్నారు. సో వాళ్ళకి ఏమైనా పడిపోవాలని ఒక ఊబిలోకి మీరు నిర్ణయం తీసుకుని పడిపోయినప్పుడు ఇంక మళ్ళీ పైకి రావాలని ఎందుకు ట్రై చేస్తున్నారు? ఆ ఊబిలోనే ఉండండి అంటున్నా నేను. మీరు ఏం చెప్పావురా? సమంతకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా? ఇదేంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. సో నేను చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. కొంతమంది లేడీస్ కి ఇంకా మద పిచ్చి, అంటే ఒక మొగోడు చాలకపోతే ఎవరైనా ఏం చేస్తారండి? మానవ సేవే మాధవ సేవ, మాధవుడికే అంటని మైల మనకెందుకు అంటుతుంది? అంటే సమంతకి ఇప్పుడు నాగచైతన్య ఒక్కడే సరిపోక విడాకులు ఇచ్చిందని అంటున్నారా? కాదు, ఆమె నేను సమంత గారి గురించి మాట్లాడట్లేదు. బేసిక్ గా ఆవిడ ఎవరితోనో చేస్తున్నప్పుడు, లేడీస్ ఎవరో చేస్తున్నప్పుడు ఆవిడ దొరికిపోయిందేమో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దొరికిపోయినప్పుడు ఆబ్వియస్లీ ఆ విషయం తెలిసి ఇంటికి రాకోకుండా పనులు, ఇప్పుడు ఒక ఏదో ఆవిడ డిజైనర్ స్టూడియోకి వెళ్ళింది అనుకోండి ఎగ్జాంపుల్, కరెక్ట్ గా ఇంటికి రావాలి. కానీ మధ్యలో ఇంకొకరి దగ్గరికి వెళ్తే అది మొగుడికి తెలిస్తే ఏ మొగుడు ఊరుకుంటాడండి? అంటే సోషల్ మీడియాలో జరిగే ప్రచారం ఏంటంటే మీరే వారిద్దరి మధ్య చిచ్చు పెట్టి వారిని విడగొట్టారని చెప్పి అంటున్నారు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. పెళ్లి చేసుకున్నాను అనుకోండి, అదే నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అనుకోండి, ఆ అబ్బాయికి నేను కట్టుబడి ఉంటా, చచ్చిపోయి. మాకు నమ్మకం లేదోరా, ఏం అనుకో. ఉండదు. సమంతకి శ్రీరెడ్డికి ఉన్నత విలువలు లేవంటారా? అంటే అది మాకంటే ఎవరు రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళు లేరు కాబట్టి నేను గ్లామర్ గా చూపించిన నా వెనకాల ఎఫెక్ట్ అవ్వడానికి ఎవరు లేరు. నా భర్త కారణం అక్రమ సంబంధాలు. అండ్ ఆల్సో భర్తకి ఇష్టం వచ్చినట్టు లేకపోతే కనీసం తిండి కూడా పెట్టకోకుండా ఎప్పుడు చూసినా లిప్స్టిక్లు పూసుకుంటా పిల్లల్ని ఏమో గాలికి వదిలేస్తే కనుక ఆ భర్తలు వచ్చి వాళ్ళకి లేడీస్ కి డైవర్స్లు ఇస్తున్నారండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.